నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు. కార్యకర్తల్ని జనసేన వాళ్ళని పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. వాళ్ళు ఖర్చుని వాళ్ళు అడుగుతారు. రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకుండా మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి. అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచిగా చూడండి. మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన నాయకుడు మనల్ని కాపాడుతాడు. మన నాయకుడిని ఎదిగించేదాని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు 1 కాదు 2 కాదు, మా నాన్న ఇచ్చిన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నాన్న ఇచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా కానీ నేను లెక్క చేయను. నాకున్నటువంటి ఇది కూడా, నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అది త్వరగాలో మీరు చెప్తాను. అవన్నీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను చేరుండాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాత బాగాలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు పోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను. కానీ నా కోరిక, నాకు రాజకీయ పదవి వచ్చినా కాబట్టి నాకు ఒక కోరిక ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని. ఆ సినిమా తీస్తే చాలని చెప్పి